హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పంపు ఫార్మింగ్. ఐఎమ్ జిలాన్. ప్రజెంట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ మ్యాక్సిమం 80 to 85% తోటలు హార్వెస్టింగ్ అయిపోయినాయి. లాస్ట్ ఒక 10-15 డేస్ నుంచి చాలా మంది వందల ఫోన్ కాల్స్ రావడం జరుగుతుంది. సార్ పంట అయిపోయింది, ఫర్దర్గా ఏం చేయాలా, రిస్క్ పీరియడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలా, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో ఎందుకంటే నేను చాలా ఫార్మర్స్కి ఫస్ట్ పంట అయిపోయినప్పటి నుంచి కూడా చెప్తున్నా. ఎందుకంటే రెస్ట్ పీరియడ్ మేనేజ్మెంటే మన పంటని డిసైడ్ చేస్తుంది. సో దాన్ని ఇప్పుడు మీరు ఏ విధంగా మేనేజ్మెంట్ చేస్తుందో నెక్స్ట్ మీకు పంట రావడానికి, ఈల్డ్ ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో చాలామంది ఫార్మర్స్ సార్ ఈ విధంగా మనము ఇప్పుడు వచ్చే అప్కమింగ్ ఇయర్లో నెక్స్ట్ పంటకి వెళ్ళే ముందు మనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమని చాలా కాల్స్ రావడం జరిగింది. దానివల్ల ఈ వీడియో చేయడం జరుగుతున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ అంటే ఈ పంట అయిపోయిన ఈ కాలంలో సో అర్లీగా మాన్సూన్ రావడం వల్ల, అర్లీగా రైన్స్ రావడం వల్ల బ్యాక్టీరియల్ బ్లైట్ హెవీగా వచ్చింది. చాలా తోటల్లో బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చింది. సో ఈ తోటకు బ్యాక్టీరియల్ బ్లైట్ రాలేదు అని చెప్పడం లేదు. దాదాపు 80 to 90 తోటలన్నీ బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తోటలో ఇది గుర్తుపెట్టుకోండి, రెస్ట్ పీరియడ్లో తీసుకోవాల్సిన మేనేజ్మెంట్లో 5 విషయాలు గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నా. సో స్టెప్ బై స్టెప్ ఈ విధంగా మీరు ఫాలో అయితే ఆటోమేటిక్గా మనం ఫర్దర్గా పంటకి వెళ్ళినప్పుడు డిసీజెస్ రాకుండా చెట్టు రెసిస్టెన్స్ పవర్ని పెంచి హెవీ ఫ్లవరింగ్ తెప్పించుకొని, ఫ్రూట్ సైజ్ తెప్పించుకొని మంచి ఈల్డ్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తోటలో పంట అయిపోయింది కదా, ఇప్పుడు మొత్తం మీరు ఏం చేస్తారంటే డిసీజెస్ ఉండే ఫ్రూట్స్ మొత్తం రిమూవ్ చేయండి. బ్యాక్టీరియల్ బ్లైట్ ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయనుకో, ఆల్టర్నేరియా, ఆంథ్రాక్నోస్, కొలనోట్రికమ్, ఫ్రూట్ రాట్, ఈ ఫ్రూట్స్ అన్నీ మీరు తీసేసి ఒక చోటు పెట్టి కాల్చేయండి, లేకుంటే పూర్తి చేయండి. తీసుకొని పోయి దూరంగా వేయడము అట్లా మాత్రం చేయద్దండి. ఎందుకంటే ఒకసారి బ్యాక్టీరియల్ బ్లైట్ వచ్చిందనుకో, మళ్ళీ దాని మీద వర్షం పడినా తన బ్యాక్టీరియల్ బ్లైట్కి ఉష్ణోగ్రత అనుకూలత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఎనీ బ్యాక్టీరియల్ బ్లైట్ తోటలో ఫ్రూట్ని కాల్ చేయండి, బ్రాంచెస్ కాల్ చేయండి, లేకుంటే పూర్తి చేయండి కంపల్సరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసింది, మన తోటలో శుభ్రంగా ఏ ఫ్రూట్ డిసీజెస్ లేని ఫ్రూట్స్ అన్నీ తీసేసి ఒక చోటు పెట్టి కాల్ చేయండి. ఇది అయిపోయిన వెంటనే సెకండ్ ప్రూనింగ్. ఇది డిసైడ్ చేస్తుంది మీ చెట్టుకి ఎంత ఈల్డ్ రావాలనేది. చాలామంది ఏం చేస్తారంటే రెస్ట్ పీరియడ్లో ప్రూనింగ్ అనేది స్కిప్ చేస్తారు. ప్రూనింగ్ చేయకూడదు ఎప్పుడు. సమ్ ఎగ్జాంపుల్, ఈ పంట అయిపోయింది, లాస్ట్ పంట అయిపోయిన తర్వాత ఏమైంది, దాంట్లో వాటర్ షూట్స్ వచ్చింటాయి, అన్నెసెసరీ వెజిటేబుల్ మనము చాలా మందులు వాడింటాము, గ్రోత్ ప్రమోటర్, గ్రోత్ ఇనిబిటర్స్, గ్రోత్ రెగ్యులేటర్స్ వాడినప్పుడు ఏమంటే ప్లాంట్లో అన్నెసెసరీ గ్రోత్ వచ్చింటుంది, వాటర్ షూట్స్ ఎక్కువ వచ్చింటాయి, కొమ్మలు ఎక్కువ వచ్చింటాయి, ప్లస్ కొన్ని తోటలో బ్యాక్టీరియల్ బ్లైట్ కొమ్మలకు ఉంటుంది. ఇవన్నీ రిమూవ్ చేయాలా, నీట్గా ప్రూనింగ్ చేయించాలా, కంప్లీట్గా తీసేయాలా, ఆ బ్రాంచెస్ అన్నీ తీసేయాలా, నీట్గా లోపల వాటర్ షూట్ తీసేసి, పనికిరాని కొమ్మలు తీసేసి, సన్లైట్ లోపల బాగా పడేటట్లు చిక్కు తీసేసి ప్రూనింగ్ అనేది కంపల్సరీ. సెకండ్ పాయింట్లో కంపల్సరీ ప్రూనింగ్ నీట్గా చేయించుకోవాలా. ప్రూనింగ్ అనేది ఇప్పుడు చేసే ప్రూనింగే మీ పంటకి వెళ్ళేటప్పుడు ప్రూనింగ్కి మీరు పంటకి వెళ్తారు కదా, అప్పుడు ఈల్డ్ ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత థర్డ్ మేజర్ పాయింట్ ఏమంటే, రెస్ట్ పీరియడ్లో సాయిల్ అప్లికేషన్ చేయాలి. సాయిల్ అప్లికేషన్ ఏమేమి చేయాలా, ఎందుకు చేయాలి సాయిల్ అప్లికేషన్? పంటకి వెళ్ళినప్పుడు వేసుకుందాం లేదు సార్ ఎరువులు, ఇప్పుడు ఎందుకు వద్దు అంటారు చాలా. సో పంటకి వెళ్ళినప్పుడు మనం ఏమవుతుంది, అప్పటికప్పుడు మనం ఎరువులు వేస్తే మనకి చెట్టు తీసుకొని పూత రాదు. ఎప్పుడైనా కానీ పంట ఉన్నప్పుడు కన్నా పంట లేనప్పుడు బాగా మేనేజ్మెంట్ చేసుకోవాలా. అందుకోసమే రెస్ట్ పీరియడ్లో సాయిల్ అప్లికేషన్ మషన్ షూట్ చేయాలా. కంపల్సరీ పశువుల పేడ వేయాలా, కంపల్సరీ గొర్రెల పెంట వేయాలా. దాంతోపాటు మన డిఏపి, పొటాషియం, మెగ్నీషియము ప్లస్ ఫార్ములా 7, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కంపల్సరీ వేసుకోవాలా. చెట్టు తగ్గట్టుగా, చెట్టు ఏజ్కి తగ్గట్టుగా, చెట్టు కెనోపీ తగ్గట్టుగా, చెట్టు వయసుకు తగ్గట్టుగా మనము కంపల్సరీ సాయిల్ అప్లికేషన్ అనేది చేసుకోవాలా. ఇది చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? మేజర్గా
అసలు ఇది కీ రోల్. ఇప్పుడు చేసే సాయిల్ అప్లికేషను నీ ఈల్డ్ని డిసైడ్ చేస్తుంది. ఎందుకు వేసుకోవాలి ఇప్పుడు సాయిల్ అప్లికేషను? ఇప్పుడు సాయిల్ అప్లికేషన్ వేసుకుంటే ఏమవుతుందంటే చెట్టు ఆల్రెడీ హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత, పంట అయిపోయిన తర్వాత వీక్ అయిపోయి ఉంటుంది. చెట్లో సారం ఉండదు, చెట్లో బలం ఉండదు, చెట్లో స్ట్రెంగ్త్ ఉండదు. ఇప్పుడు మీరు సాయిల్ అప్లికేషన్ చేసుకోవడం వల్ల చెట్టుకి స్ట్రెంగ్త్ వస్తుంది, స్టామినా వస్తుంది, రోగాన్ని తట్టుకునే కెపాసిటీ వస్తుంది. ఈ కెపాసిటీ రావడం వల్ల మీరు పంటకు వెళ్ళినప్పుడు అట్ ఏ టైం సింగిల్ ఫ్లవర్ సెట్టింగ్ జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రోగాన్ని తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. ఏ డిసీజ్ వచ్చినా కానీ ఎదుర్కొనే కెపాసిటీ చెట్టుకు వచ్చింటుంది. అప్పుడు హెవీ ఫ్లవరింగ్ సెట్టింగ్ జరుగుతుంది. అందుకోసమే అరెస్ట్ పీరియడ్లో నువ్వు పెట్టే సాయిల్ అప్లికేషన్ అనేది మేజర్ ఇంపార్టెంట్. సాయిల్ అప్లికేషన్ తర్వాత మేజర్ ఇంకో తీసుకోవాల్సిన మన ముఖ్యమైన జాగ్రత్త ఏమంటే, పంట అయిపోయింది, త్రిప్స్ మందు ఇప్పుడు ఎందుకు కొట్టాలా, మైట్స్ మందు ఇప్పుడు ఎందుకు కొట్టాలా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నేను ఎందుకు కొట్టాలా, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, మీ తోటలో బ్యాక్టీరియా ఉంటుంది, ఇప్పుడు ఎందుకు కొట్టాలా, ఆల్రెడీ పంట అయిపోయింది కదా ఏమొద్దు అనుకొని చాలామంది ఫార్మర్స్ అనుకుంటారు. చేసి మీ ముఖ్యమైన పెద్ద తప్పది, మేజర్ బిగ్గెస్ట్ మిస్టేక్ అది. పంట అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్లో మనము క్లీనింగ్ చేసిన తర్వాత, ప్రూనింగ్ చేసిన తర్వాత, సాయిల్ అప్లికేషన్ చేసిన తర్వాత మనం వేసిన ఎరువంతా లీఫ్ అనేది హెల్తీగా ఉండాలా. నీకు త్రిప్స్, మైట్స్, అఫిడ్స్, జాక్సి, తెల్లదోమ, పచ్చదోమ, ఆకుమైన పేరు, రసం పీల్చే పురుగులు, ఆల్ సకింగ్ పేస్ట్ దాని మీద దాడి చేసి చెట్లో ఉండే రసానంతా పీల్చి పిప్పి చేసి చెట్లో ఎటువంటి ఫుడ్ లేకుండా చేస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ప్లాంట్ వీక్గా అయిపోతుంది. ప్లాంట్ వీక్గా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ డిసీజెస్ రావడానికి కూడా స్కోప్ ఉంటుంది. మీరు వేసిన ఎరువులు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోతాయి. మనం మందులు అదే పశువుల పేడ ప్లస్ మనము వేసిండే ఫర్టిలైజర్స్ ఎందుకు? స్టోరేజ్ కోసమే కదా. స్టోరేజ్ చేసిన తర్వాత కూడా ఎవ్రీ 10 to 15 days, మ్యాక్సిమం 7 to 10 days నామినల్ బేసిక్ వర్షన్ మందులు వాడుకున్నా కానీ నడుస్తుంది మనకి. ఏ దానికి మల్టీ కాంబినేషన్లో ఉండే మందులు వాడుకోవడం బెటర్. త్రిప్స్, మైట్స్, అఫిడ్స్, జాక్సి, తెల్లదోమ, పచ్చదోమ, ఆకుమైన పేరు, రసం పీల్చే పురుగులు ప్లస్ ఆల్ సకింగ్ పెస్ట్కి ప్లస్ క్యాటర్ పిల్లర్స్కి దీనికి సంబంధించిన మందులు కూడా మనం వాడుకుంటే చెట్టు అనేది హెల్తీగా ఉంటుంది. సో దాంతో పాటుగా ఏమి ఈ వర్షాలు ఎక్కువ పడింది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, బేసిక్ కాపర్ వర్షన్ మందులు, ఫంగల్ అండ్ బ్యాక్టీరియా రాకుండా మందులు లైట్గా స్ప్రే చేసుకుంటే చాలా చెట్టు హెల్తీగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలామంది 5th మేజర్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటే, సాయిల్ అప్లికేషన్ చేస్తున్నారు. కొందరు 10 రోజులు వాటర్ పెట్టాను సరిపోయిందిలే, 15 రోజులు వాటర్ పెట్టాను, 20 రోజులు వాటర్ పెట్టాను సరిపోయిందిలే అనుకుంటారు. ఎప్పుడైనా కానీ సాయిల్ అప్లికేషన్ చేసిన తర్వాత మనము దాదాపు 60 to 80 days కంటిన్యూస్గా వాటర్ పెట్టాలా. వాటర్ పెట్టకపోతే మనం వేసిన ఎరువులు కంప్లీట్గా మొక్క తీసుకోదు. ఎరువులు మొక్కలు కంప్లీట్గా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు మనం వేసిన ప్రయోజనం ఉండదు, అరకొర ఫుడ్ తీసుకుంటుంది, చెట్టుకి రెసిస్టెన్స్ పవర్ ఉండదు, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ పంటకి వెళ్తాము, ఇదిలు కొట్టి ఫస్ట్ వాటర్ పెట్టేసి పంటకి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాటర్ పెట్టిన తర్వాత కనీసం 1 monthలో దాదాపు 80 to 90% మేల్ ఫ్లవర్ వస్తుంది. ఎప్పుడైతే మీరు స్టోరేజ్ కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయరో అప్పుడు ఆటోమేటిక్గా మీకు వచ్చేది మాత్రం 80 to 90% మేల్ ఫ్లవర్. మళ్ళీ అది సెట్ అయ్యి అది మేల్ ఫ్లవర్ డ్రాప్ అయ్యి మళ్ళీ మీకు ఫీమేల్ ఫ్లవర్ రావాలంటే 60 to 90 days పడుతుంది. సో అందుకోసమే 5th మేజర్ పాయింట్ ఏమంటే, సాయిల్ అప్లికేషన్ చేసిన తర్వాత దాదాపుగా 60 to 80 days కంపల్సరీగా వాటర్ పెట్టాలా. దాని తర్వాత డ్రై పెట్టుకొని సాయిల్ని బేస్ చేసుకొని, రెడ్ సాయిల్ అయితే ఒక రకంగా తొందరగా వస్తుంది, శాండీ సాయిల్ అయితే ఇంకా తొందరగా వస్తుంది, బ్లాక్ సాయిల్ అయితే ఎక్కువ రోజులు వాటర్ తీసుకుంటుంది. సాయిల్ని బేస్ చేసుకొని ప్లాంట్ వాడు వచ్చిన తర్వాత ఇతిలు కొట్టుకొని పంటకి వెళ్తే సేఫ్ జోన్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పిన ఈ 5 విషయాలు మన పంట ఈల్డ్ని డిసైడ్ చేస్తాయి, మన పంటలో వచ్చే రోగాల్ని రాకుండా అడ్డుకుంటాయి.
మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ పంట అయిపోయిన వెంటనే క్లీనింగ్ చేయండి, తర్వాత కూనింగ్ చేయండి, తర్వాత సాల్ అప్లికేషన్ చేయండి, తర్వాత త్రిప్సోమైడ్స్ అఫిడ్స్కి మందులు ప్లస్ దాంతోపాటు ఫంగల్ ఇన్ఫెక్షన్, కొల్లోటిగమ్ ఆల్టర్నేరియా ఆంథ్రాక్నోస్ సర్కస్పుర బ్యాక్టీరియల్ బైట్, ఈ డిసీజెస్కి స్ప్రే చేసుకోండి. స్టోరేజ్ టైంలో 60 to 80 days వాటర్ మెయింటైన్ చేయండి. దాని తర్వాత పంటకు వెళ్ళండి. మీరు పంటలో 100 to 200% సక్సెస్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.